అందరూ జాయిన్ జేసుకోండి. దాంతో పాటు మీ టీమ్ వాళ్ళని గూడా జాయిన్ చేపియండి. మేము తొందరగాలోనే మీటింగ్ స్టార్ట్ చేస్తాము. ఒక 8:00 అట్లా మీటింగ్ స్టార్ట్ ఉంటది. ఇప్పుడు జస్ట్ మీటింగ్ స్టార్ట్ మామూలుగా జాయినింగ్ స్టార్ట్ అయింది. మీతో పాటు మీకు డౌన్‌లైన్ వాళ్ళందరూ గూడా చెప్పండి. లింక్ సెండ్ జేయండి. జాయిన్ జేపియండి తొందరగా. మేము 8:00కి మీటింగ్ స్టార్ట్ చేస్తాము. వెల్కమ్ మీ అందరికి. మా వాయిస్ క్లియర్‌గా వస్తుందా? ఒకసారి మీరు చాట్ బాక్స్‌లో క్లియర్ చేయండి. నా వాయిస్ క్లియర్‌గా వస్తుందా? వీడియో అవన్నీ క్లియర్‌గా వస్తుందా? ఒకసారి నేను వీడియో కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే. నా వాయిస్, నా వీడియో అంతా క్లియర్‌గా వస్తుందా? ఓకే. ఓకే. సరే. సరే. అయితే మీరు ఇప్పుడు మీ టీమ్ వాళ్ళని అందరిని జాయిన్ చేపియండి. మాకు 3 మినిట్స్ టైమ్ ఉంది. 3 మినిట్స్‌లో మేము మా మీటింగ్‌ని స్టార్ట్ చేస్తాము. હું ગેલ સીધા સીધા કરે પેલા તું મે વાયસ પેલા હું મગજની બેનને સુધાને બ્લોક કરવી પડી હવે લાગે છે હું પઈમાં તું વાંચ તો ખરી પેલા પછી ગેલ શોધો કે છે సరే అయితే ఇంకా 2 మినిట్స్ ఉంది. ఇంకా 1 మినిట్ ఉంది మనకు ఆ టైము. ఓకే. అయితే ఇంతవరకు మీరు అసలు ఫస్ట్ ఇది అఫీషియల్‌గా అంటే ఫస్ట్ మీటింగ్ అసలు ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అఫీషియల్‌గా మీటింగ్స్ ఏం పెట్టరు. ఇది అచీవర్స్ జోన్‌లో మేము ఫస్ట్ సారిగా అఫీషియల్ మీటింగ్ పెడుతున్నాము తెలుగులో. కాబట్టి ఒకసారి మీరందరూ చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ఈరోజు మీటింగ్ ఒక టైటిల్ అనేది ఏందో టైప్ చేయండి ఒకసారి మీరందరూ. ఈరోజు మీటింగ్ టైటిల్ ఈరోజు ఏం చెప్పబోతున్నాం మన మీటింగ్‌లో? ఏం మీకు తెలియాలా? అనేది ఈరోజు ఎందుకు మీటింగ్ పెట్టినాం అనేది ఒకసారి మీరు చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ब्रदर आप जो भी हो मैंने आपको ऑलरेडी ग्रुप में देखो मैंने ऑलरेडी नोटिस भी डाला हुआ है कि ओनली ये तेलुगु मेंबर्स के लिए है, हिंदी के लिए नहीं है। तो अब जो भी हो ये मीटिंग आप लेफ्ट कर सकते हो क्योंकि ओनली इसमें तेलुगु का जो भी होगा तेलुगु वाला ही होगा। ओके। ओके ऑलरेडी ग्रुप में मैंने नोटिस भी डाला हुआ था कि ओनली तेलुगु मेंबर्स के लिए ही है मीटिंग। ओके। ఓకే. సరే. తెలుగు మంది ఎంతమంది వచ్చినారు తెలుగు వాళ్ళు మామూలుగా? సరే బానే చాలా మంది వచ్చినారు. ఓకే. 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 సరే. అయితే ఈరోజు ఏమంత ఎక్కువ మంది జాయిన్ కాలేదు. అయినా ఈరోజు ఫస్ట్ డే మనకు ఓకేనా? 11 మెంబర్స్ బానే జాయిన్ అయినారు. అయినా ఈరోజు మనకు ఫస్ట్ డే తెలుగులో కాబట్టి ఇంగా వేరే ప్లాట్‌ఫార్మ్ ఇండియాలో వేరే ప్లాట్‌ఫార్మ్ ఏమైనా చూసుకోండి. వేరే ప్లాట్‌ఫార్మ్‌లో అసలెవరు తెలుగులో ట్రైనింగ్స్ ఏం పెట్టరు. మన అచీవర్ జోన్ అనేది ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ తెలుగులో ట్రైనింగ్స్ పెట్టడానికి. కాబట్టి మేము జస్ట్ తెలుగులో ట్రైనింగ్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మన ట్రైనింగ్స్ అనే టైటిల్ సేల్స్ క్లోజింగ్. సేల్స్ క్లోజింగ్ అంటే ఏంటిది ఫస్టు? ఫస్ట్ అది మీకు తెలిసి ఉండాలా. సేల్స్ క్లోజింగ్ అంటే అసలేంటిది? అంతకంటే ముందు మీకు ఆ బిజినెస్ అసలేంటిది? మీరు ఏమి స్టార్ట్ చేశారు? ఎంత డబ్బులు పెట్టినా మీరు ఏమైనా స్టార్ట్ చేసినారు? ఎంత ఏమి స్టార్ట్ చేశారు? ఓకే. దానికి ఏం బిజినెస్ ఉంటది? దానికంతా ఫస్ట్ మీకు బిజినెస్ గురించి అర్థం అవ్వాలా.
అసలు బిజినెస్ అంటే ఏంటిది? మేము ఇది ఎందుకు స్టార్ట్ చేసాము? ఓకే. దీనిలో అసలు మనకు లాభం ఏముంటది? అవన్నీ ఫస్టు కనుక్కున్నాక మీకు చాలా వరకు తెలిసుంటది. దీనిలో మామూలుగా ఆన్‌లైన్ ఇన్‌కమ్ ఉంటది. ఎలా చేయాలా? ఇన్‌స్టాగ్రామ్‌లో మామూలుగా మనకు కోర్సెస్ ఉంటది. ప్రొడక్ట్స్ ఉంటది. అది ప్రమోట్ చేయాలా? అది ప్రమోట్ చేస్తే మనకు ఇన్‌కమ్ అవుతుంటది. సేల్స్ అవుతుంటది. కానీ అవి ఇలా చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో 2, 3 పేరాస్ ఉంటది. మామూలుగా లీడ్స్, క్లోజింగ్, లీడ్ జనరేషన్ అండ్ లీడ్ క్లోజింగ్ మెయిన్‌లీ. ఓకే. లీడ్ జనరేషన్ అంటే ఏంటిది? మేము ఎప్పుడైనా రీల్స్ అవి ఏమైనా పెడితే మన ఇన్‌స్టాగ్రామ్‌లో అవి రీల్స్ పెడుతుంటే అక్కడి నుంచి ఎవరైనా మనకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తుంటే ఎవరైనా మెసేజ్ చేస్తుంటారు గదా! అన్న నేను గూడా చేయాలా? అక్క నేను గూడా చేయాలా ఇవి? నాకు గూడా జెప్పండి. ఎలా చేయాలనేది. వాళ్ళు మనకు లీడ్స్. సరేనా? వాళ్ళు మనకు లీడ్స్. ఎవరు మనకు లీడ్స్ అంటే ఎవరైనా మనకు చెప్పినారా? ఎవరైనా మనకు వాట్సాప్‌లో అట్లా మెసేజ్ పెడుతుంటారు గదా! అన్న నేను గూడా మీతో స్టార్ట్ చేయాలా? మీరు నాకు జెప్పండి. నేను ఎలా ఎలా ఎర్నింగ్ చేయాలనేసి అయితే వాళ్ళు మనకు వాట్సాప్‌లో ఒకసారి మెసేజ్ పెట్టినాక వాళ్ళు మనకు లీడ్స్. సరే. మనకు లీడ్స్ అర్థమైంది. ఇప్పుడు సేల్స్ క్లోజింగ్. సేల్స్ క్లోజింగ్ అంటే ఏంటిది? వాళ్ళు మనలతో జాయిన్ చేసుకుంటారు గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా వాళ్ళు మనతో మనకు వాట్సాప్‌లో వచ్చినాక ఒక ప్రాసెస్ ఉంటది. ఒక ప్రాసెస్ విధంగా మేము వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మన బిజినెస్ ఏంటిది? మేము ఎలా వర్క్ చేస్తాము? మేము చేసే పని ఎట్లాంటిది? అవన్నీ మేము వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాన్నే ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని సేల్స్ ప్రాసెస్ అంటారు మామూలుగా. ఆ సేల్స్ ప్రాసెస్ అయినాక మనకు లీడ్ అనేది ఒకవేళ వారు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే వాళ్ళు మన వాట్సాప్‌లో వచ్చిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే, వాళ్ళు మనతో మనతో ఆళ్ళు కోర్సెస్ కొనుక్కున్నాక, అది మనకు క్లోజ్ అయిపోయినట్టు. అంటే వాళ్ళు కొనుక్కున్నాకనే గదా! మనకు ఇన్‌కమ్ వచ్చేది. అందరికి మామూలుగా తెలిసే ఉండాలా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరైనా వస్తే మనతో మన లింక్‌తో జాయిన్ చేస్తే, మనకు ఇన్‌కమ్ అయితాది. అయితే వాళ్ళు జాయిన్ జేయాలంటే, వాళ్ళు ఫస్ట్ అమౌంట్ పెట్టాల్సిందే. వాళ్ళు అమౌంట్ పెట్టినప్పుడే వాళ్ళు జాయిన్ చేసుకోవాలా. అంతే గదా! అయితే జాయిన్ చేసి జాయిన్ ఎలా చేపియాలా వాళ్ళకు? ఇదే మెయిన్ ఫండ్ ఎట్టా ఉంటదంటే, మామూలుగా అందరూ బానే వస్తుంటారు. సరే రీల్స్ పెడతానమాట చాలా మంది వచ్చినారు. కానీ వాళ్ళతో అసలు మాట్లాడనీకి రాదు. అసలు ఎటా మాట్లాడాలా? ఎలా మాట్లాడాలా? మన లీడ్స్‌తో ఎలా మాట్లాడాలా? ఎలా వాళ్ళని క్లోజ్ చేయించాలా? ఎలా వాళ్ళతో మేము కాల్ పైన ఎలా మాట్లాడాలా? ఓకే. ఇదే మెయిన్ ప్రాసెస్. తర్వాత సేల్స్ క్లోజింగ్ ఎలా చేయించాలా? అయితే ఫస్ట్ సేల్స్ క్లోజింగ్. సేల్స్ క్లోజింగ్ అంటే దీనికి చాలా వరకు ఫండాస్ ఉంటది. చాలా వరకు ఉంటదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ క్లోజింగ్ అయ్యేది మాక్సిమమ్‌గా స్టేటస్ మార్కెట్ లేకుంటే స్టోరీ మార్కెట్ అని చాలామంది అంటారు. స్టోరీ మార్కెటింగ్. దాంతో ఏముంటదంటే మన కాడ ఫస్ట్ లీడ్స్ వచ్చిందా మన వాట్సాప్‌లో. లీడ్స్ వచ్చినాక ఆ లీడ్స్‌కు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా మేము అది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రూఫ్ అంతా చూసుకుంటాది. అంటే నిజంగా మేము ఇన్కమ్ చేస్తామా? ఇది ఫ్రాడా? రియలా? అవన్నీ ఫస్ట్ మన లీడ్స్‌కు కన్ఫర్మ్ చేయించాలా. అది ఎలా? మామూలుగా ప్రెజెంటేషన్ వీడియో వస్తది. ఓకే. ఇప్పుడు 'చివన్ జోన్' గురించి తెలుగులో ప్రెజెంటేషన్ వీడియో లేదు. తొందరలోనే అది గూడా వస్తది. ఓకేనా? తెలుగులో గూడా ప్రెజెంటేషన్ వీడియో తొందరగా రాపోతుంది. అది గూడా తొందరగానే వస్తది. కానీ ఇప్పుడు మీకు వేరే ఏమైనా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నా, మీకు ఇక్కడ పీడీఎఫ్స్ దొరుకుతది. ఆ చివరి జోన్‌లో పీడీఎఫ్ దొరుకుతది. ఆ పీడీఎఫ్‌లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆ చివరి జోన్ అంటే ఏంటిది? ఆ చివరి జోన్‌లో ఎలా ఇన్కమ్ చేయాలా? ఆ చివరి జోన్‌లో ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయి? ఏ ఏ ప్యాకేజెస్‌లో కోర్సెస్ ఉన్నాయి? ఓకే. ప్యాకేజెస్‌కి ఎంత కమిషన్ ఉంటది? అవన్నీ దాంట్లో దొరుకుతది. అవి మేము ముందు ఉన్న వాళ్ళకు ఎవరైనా మనకు వాట్సాప్‌లో మెసేజ్ చేసిన వాళ్ళకు వాళ్ళకు మేము ఎక్స్‌ప్లెయిన్ చేయాల. వాళ్ళకంతా మేము చెప్పినాక, వాళ్ళని ఎక్స్‌ప్లెయిన్ చేసినాక, వాళ్ళు అప్పుడే ఇంక స్టార్ట్ చేసుకోరు. చాలామంది ఎట్లా ఉంటారంటే, వాళ్ళకు నమ్మకం ఉండదు అంతగా. సరేనా? అయితే వాళ్ళు అప్పుడే మనకు అంతలోనే స్టార్ట్ చేసుకోరు. వాళ్ళకి స్టార్ట్ చేయాలంటే, వాళ్ళకు నమ్మకం ఉండాలంటే, కొంచెం టైం పడతది. ఆ టైం తీసుకొని వాళ్ళు జస్ట్ మన స్టేటస్, మన స్టోరీస్ చూస్తుంటారు. మన స్టేటస్, మన స్టోరీస్ చూస్తుంటే, వాళ్ళు అప్పుడు ఒక్కొక్కసారి మన స్టేటస్‌లో ఎప్పుడన్నా ఈరోజు వీడు ఇంత ఇన్‌కమ్ చేశాడు. ఈరోజు వీనికి ఇంత ఇన్‌కమ్ అయింది. అది ఎంతో మంది అది చూస్తుంటారు. చాలా మంది చూస్తుంటారు. అది చూస్తే వాళ్ళు చూసినాక వాళ్ళు ఎప్పుడన్నా నేను గూడా ఇలాగ ఇన్‌కమ్ చేయాలని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అది మనకు మామూలుగా స్టేటస్ మార్కెటింగ్ ఫండ్ ఒకటి. మామూలుగా మీరు రోజు ఎప్పుడైనా మీ ఇన్‌కమ్ లేదా మీ అప్‌లైన్ వాళ్ళు ఉంటారు. ఓకే. మీ స్పాన్సర్స్ ఉంటారు. మీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే మామూలుగా ఇక్కడ చివరి జోన్‌లో చాలా మంది చాలా వరకు వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని స్టేటస్ మీరు స్టోరీ మెటీరియల్ అని గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్‌లో మీరు జాయిన్ చేసుకోండి. ఓకే. స్టోరీ మెటీరియల్ గ్రూప్‌లో జాయిన్ చేసుకుంటే అక్కడ స్టోరీస్ రోజు వస్తుంటది. నార్మల్లీ ఆ స్టోరీని మెయిన్‌లీ మీరు పెట్టండి. ఓకే. మీ స్టేటస్ స్టోరీలు పెట్టండి. తర్వాత మీ లీడ్స్ వచ్చిన వాళ్ళు మీరు మామూలుగా చూసుకుంటారు. చాలామంది చూస్తారు. సరే వీడు ఇంత ఇన్‌కమ్ చేస్తున్నాడు. వీని కంపెనీలో మంచి వాళ్ళు ఇన్‌కమ్ చేసుకుంటున్నాడు. తర్వాత సర్టిఫికేట్ ఉంది. అచీవర్ జోన్‌కి ఒక సర్టిఫికేట్ ఉంది. గవర్నమెంట్ సర్టిఫికేట్ కంపెనీది. కాబట్టి ఆ గవర్నమెంట్ సర్టిఫికేట్ మీరు ఒకసారి ఎప్పుడైనా స్టేటస్ పెట్టొచ్చు. అవును. అంటే వాళ్ళు చూస్తారు గదా! అవును ఇది ఇప్పుడు చివరి జోన్ అనేది గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ. అయితే వాళ్ళకు భయం ఉండేది ఒక భయం ఉంటది లోపల. అవును నిజంగా మేము ఎర్నింగ్
చేసుకోవచ్చా? చేయలేమా? ఏమైనా ప్రాబ్లమ్ అయితదా? కాదా? అది ఇది చాలా భయం ఉంటది. ఏమైనా ఫేకా, ఫ్రాడా చాలా వాళ్ళకు లోపల ఉంటది. అదనేది గవర్నమెంట్ సర్టిఫికేట్ చూడగానే ఆ భయం అనేసి పోతది. కాబట్టి వాళ్ళకు మనం డైరెక్ట్ కాల్‌తో మాట్లాడినా గూడా వాళ్ళతో చెప్పాలా. దాంతో పాటు కాల్‌తో మాట్లాడినప్పుడు మేము చెప్పకుండా మేమేమైనా స్టోరీస్ ఎప్పుడైనా పెట్టినా, మేము ఎప్పుడైనా స్టేటస్ పెడితే అయిన వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? కాబట్టి ఇది స్టేటస్ మార్కెటింగ్ అనేది, స్టోరీ మార్కెటింగ్ అనేది సేల్స్ క్లోజింగ్‌లో ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తది. కాబట్టి మేము ఇది స్టేటస్ మార్కెటింగ్, స్టోరీ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి రోజు ఏమైనా ఒక స్టేటస్, ఒక స్టోరీ అచీవర్డ్ జోన్‌తో రిలేటెడ్‌గా ఏదైనా ఒక స్టోరీ, ఏదైనా ఒక స్టేటస్ మేము రోజు పెట్టాలా. అది సేల్స్ క్లోజింగ్ ఒక నార్మల్ ఫండా. తర్వాత నెక్స్ట్ ఏమంటారంటే ఫాలో అప్. ఫాలో అప్ ఎలా తీసుకోవాలా? ఫాలో అప్ అంటే మెయిన్‌లీ మేము రోజు లీడ్స్ వస్తారు. మన వాట్సాప్ కాడికొచ్చినారు. సరే, మనకు మెసేజ్ చేసినారు. మేము వాళ్ళకు ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సినది ఎక్స్‌ప్లెయిన్ చేసినాము. ప్రెజెంటేషన్ వీడియో మామూలుగా పంపియాలా. స్టార్టింగ్‌లో ఏమైనా వాళ్ళతో నంబర్ సేవ్ చేపించుకోవాలా. నంబర్ ఎందుకు సేవ్ చేపించుకోవాలంటే, మామూలుగా నంబర్ సేవ్ చేపించుకుంటే మనకు అది అర్థమైతది కదా! మామూలుగా లీడ్స్ వాళ్ళకు ఎప్పుడైనా మేము మై స్టేటస్ చూసినప్పుడు వాళ్ళకి తెలుస్తది. ఓకేనా? మన నంబర్ సేవ్ చేసుకున్నాక వాళ్ళు కూడా మై స్టేటస్ స్టోరీ చూసుకోవచ్చు. ఓకేనా? దాంతో పాటు వాళ్ళు మన నంబర్ సేవ్ చేసుకున్నాక మనం కూడా వాళ్ళ నంబర్ సేవ్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే వాళ్ళు మన స్టేటస్, మన స్టోరీస్ అవి చూడవచ్చు. ఓకేనా? అప్పుడు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో నంబర్ సేవ్ చేయించుకున్నాక, మన నంబర్ వాళ్ళు సేవ్ చేసుకున్నాక, ఓకే. తర్వాత మనం వాళ్ళకు ప్రెజెంటేషన్ వీడియో అనేది పెట్టాల. ప్రెజెంటేషన్ వీడియో అనేది మేము వాళ్ళకి పెట్టినాక వాళ్ళు ప్రెజెంటేషన్ వీడియో చూస్తారు. చూసినాక మనకు ఆటోమేటిక్‌గా వాళ్ళే రిప్లై ఇస్తారు. ఒకవేళ రిప్లై ఇయ్యకున్నా మేము ఒక 24 అవర్స్ గ్యాప్ ఇచ్చి మేము వాళ్ళకు మెసేజ్ చేయాలా. హాయ్ అండి. మీరు ఇప్పుడు చూసినారా? మన ప్రెజెంటేషన్ వీడియో నేను మీకు పెట్టినాను గదా! మీరిప్పుడు చూసినారా? మీకేమైనా వర్క్ అర్థమైందా? వర్క్ ఎలా చేయాలా అనేది మీకు అర్థమైందా? అర్థం కాలేదు అంటారు కొందరు. కొందరు అవును అర్థమైంది అంటారు. కొందరు డబ్బులు లేదు అంటారు. కొందరు నేను స్టార్ట్ చేయలేను అంటారు. కొందరు నా కాడ డబ్బులు లేదు అంటారు. చాలా మంది ఏదైనా అనొచ్చు వాళ్ళు. ఓకేనా? అయితే మీరు నార్మల్‌గా వాళ్ళకు ఒకవేళ అర్థం కాకుంటే మీరు కాల్ చేసి అన్న వాళ్ళకు బిజినెస్ గురించి చెప్పొచ్చు. అంటే వాళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ మీకు తెలిసి ఉండాలా. బిజినెస్ గురించి మీకు తెలిసి ఉండాలా. అప్పుడే మీరు వాళ్ళకి గూడా చెప్పగలుగుతారు. ఓకేనా? అయితే మీకు గూడా బిజినెస్ గురించి బాగా తెలిసి ఉండింటే మీరప్పుడు వాళ్ళకి చెప్పగలుగుతారు. కాబట్టి మీరు గూడా బాగా బిజినెస్ గురించి తెలుసుకోండి. ఓకేనా? బిజినెస్ గురించి బాగా మీరు గూడా తెలుసుకోండి. ఎలా ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏంటిది అసలు? దీనిలో వర్క్ ఏం చేయాలా? వర్క్ అంటే దీనిలో ఎలా మేము ఎర్న్ చేసుకోవాలా? ఎలా అమౌంట్‌ని ఎర్న్ చేయాలా? దీనిలో ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి? యా ప్యాకేజ్‌కి యా కమిషన్స్ వస్తది? అవి అనేది మీరందరూ చూసుకోండి. అవన్నీ చూసుకున్నాక మీరు అప్పుడే ఇక్కడ గూడా మీరు బాగా ఇన్‌కమ్ గూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చేసుకున్నాక ఫాలో అప్ మార్కెటింగ్ నేను చెప్తున్నాను గదా! సరే. ఇప్పుడు ఫాలో అప్ మార్కెటింగ్ ఏంటిదంటే, మీరు అందరూ మీ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టినారు గదా! ఒకసారి మెసేజ్ పెట్టి వాళ్ళకి స్టార్ట్ చేయమని వాళ్ళు మర్చిపోతారింగ. వాళ్ళు మర్చిపోతారు. కానీ మేము వాళ్ళకి మర్చిపోకూడదు. మర్చిపోకూడదంటే వాట్సాప్‌లో ఒక బ్రోడ్‌కాస్ట్ అనే ఒక ఆప్షన్ వస్తది. మీకు చాలా మందికి తెలిసి ఉంటది బ్రోడ్‌కాస్ట్ ఆప్షన్. ఒకవేళ తెలియని వాళ్ళు గూడా నేను చెప్తాను. బ్రోడ్‌కాస్ట్ ఆప్షన్ ఉంటది. ఓకేనా? ఎంతమంది లీడొచ్చినారో మన నంబర్ మేము సేవ్ చేసుకున్నాక, వాళ్ళ అందరిని మేము ఆ బ్రోడ్‌కాస్ట్‌లో యాడ్ చేయాల. బ్రోడ్‌కాస్ట్‌లో యాడ్ చేసినాక, వాళ్ళు అందరికి ఎప్పుడో ఒకసారి వీక్లీ ఎప్పుడో ఒకసారి మేము వాళ్ళకి మెసేజ్‌లు ఏమైనా పెడుతుంటే, అప్పుడు వాళ్ళకు గుర్తొస్తుంటది. అవును. ఒకడు ఎవరో ఉన్నారు. ఆన్‌లైన్ ఎర్నింగ్ అంటే చేస్తున్నారు. మంచి వెబ్‌సైట్‌లో ఏమైనా ఎర్నింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు తెలుసు చాలా వరకు ఎప్పుడైనా స్టేటస్ అవి ఉంటది కదా! ఈ స్టేటస్ ఇప్పుడు వాట్సాప్‌లో స్టేటస్ వచ్చేటప్పుడు సైడ్‌గా ఇట్లా రౌండ్‌గా అట్లా గ్రీన్ కలర్‌లో వస్తది. ఎవరైనా అక్కడి నుంచైనా డైరెక్ట్‌గా స్టేటస్ చూడొచ్చు. అంటే మీరు బ్రోడ్‌కాస్ట్‌లో మెసేజ్ పెట్టినారంటే అందరికి పర్సనల్‌గా ఒక్కొక్కడికి మెసేజ్ పోతది. అది చూడనీకేమో గ్రూప్ లెక్కనే ఉంటది. కానీ దాంట్లో ఎప్పుడైనా మీరు మెసేజ్ పెడితే అందరికి పర్సనల్‌గా ఒక్కొక్కటి దానికి ఒక్కొక్కటి మెసేజ్ పోతది. అట్లా ఉంటది బ్రోడ్‌కాస్ట్ అంటే. కాబట్టి ఎప్పుడైనా మీరు బ్రోడ్‌కాస్ట్‌లో ఎప్పుడైనా మీరు మెసేజ్ పెట్టినా అందరి కాడ మెసేజ్ పోతది. అది ఎట్లాంటిది మెసేజ్ పెట్టాలా మామూలుగా? అవును. ఈరోజు చూడండి ఈయన ఇంత ఎర్నింగ్ చేసినారు. ఓకే. అట్లాంటివి లేకుంటే మీదే పెట్టుకోండి. మీరే ఎప్పుడైనా ఎర్నింగ్ చేసుకున్నాక సరే ఈరోజు నేను 2000 ఎర్న్ చేశాను. అయితే ఆ 2000 స్క్రీన్‌షాట్ తీసి యాదొకటి రాసి అవును ఈరోజు నేను 2000 ఎర్న్ చేశాను. జస్ట్ 2 అవర్స్ వర్క్ చేసి ఒకవేళ మీరు గూడా ఇలాగే ఎర్నింగ్ చేయాలనుకుంటే యెస్ టైప్ చేయండి. నేను గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీరు గూడా స్టార్ట్ చేసి చేయొచ్చు. అట్లా మీరు ఏమన్నా అక్కడ ఒక నోట్ రాసి అక్కడ దానిలో బ్రోడ్‌కాస్ట్ గ్రూప్‌లో పెడితే అది వాళ్ళకి గుర్తొస్తుంటదంట. అంటే వాళ్ళకి గుర్తొస్తుంటది. అంటే వాళ్ళకి గుర్తు ఏమంటే వీడొకడు ఎవడో మనకు తెలుగువాడు. వీనికి వస్తది. అంటే వీడు ఎర్నింగ్ బాగా చేసుకుంటాడు. ఆన్‌లైన్ ఇన్‌కమ్ చేసుకుంటాడు. ఏందో గవర్నమెంట్ సర్టిఫైడ్ వెబ్‌సైట్‌లో వర్క్ చేస్తారు.
ఓకే. వాళ్ళకి ఆ డబ్బులు లేకున్నా గూడా మామూలుగా ఇప్పుడు ఈ టైంలో అయితే ఎవరికైనా అంటే డబ్బులు లేనంటే అట్లా పరిస్థితి ఉండదు. ఎందుకంటే 16, 17 వచ్చినాక మామూలుగా ఇంటర్‌లో మామూలుగా చాలా మంది వస్తుంటారు. కాబట్టి నేను గూడా చూస్తున్నా. నేను గూడా ఇప్పుడు ఇంటరే చదువుతున్నాను కాబట్టి నాకు గూడా తెలుసు. చాలా మంది డబ్బులు అసలు ఉండలేని వాళ్ళు అసలుండరు. సరేనా? కొంచెమన్నా డబ్బులు అందరి కాడ ఉంటది. ఓకేనా? వాడు కొంచెమన్నా అంటే 2, 300 అన్నా 500తో అన్నా స్టార్ట్ చేసే పరిస్థితిలో అందరూ ఉంటారు మామూలుగా. కానీ వాళ్ళకనేది భయం. ఆ భయం వల్ల వాళ్ళు చెప్పలేకపోతారు. అంటే స్టార్ట్ చేయలేకపోతారు. కాబట్టి మేము ఆ భయం అనేది వాళ్ళు తీయాల. ఓకేనా? వాళ్ళ లోపల ఒక భయం ఉంటది. ఆ భయం అనేది మేము తీసేయాల. దాంతో పాటు ఆ వల్లనే మేము అది ఫాలో అప్ మార్కెటింగ్ చేస్తాము. ఫాలో అప్‌లో మేము రోజంటే కాదు వీక్లీ మినిమమ్ 2 సార్లు వీక్లీ 2 సార్లు మేము ఎవరికైనా గ్రూప్‌లో బ్రాడ్‌కాస్ట్‌లో మెసేజ్ పెడితే వాళ్ళ కాడ మెసేజ్ పోతే వాళ్ళు మెసేజ్ చూసుకుంటారు. అవును. ఈయన ఎవరో వర్క్ చేస్తున్నాడు. అప్పుడు అక్కడ మీకు తెలుసు కదా! అక్కడ ప్రొఫైల్ కాడ ఏమైనా స్టేటస్ పెట్టినారంటే ఆ ప్రొఫైల్ పిక్చర్ కాడ అక్కడ రౌండ్‌గా గ్రీన్ కలర్‌లో పడతది. ఎప్పుడైనా అది ఒత్తబుద్దయితది. ఎవరు ఏమి స్టేటస్ పెట్టినారో చూద్దామని ఎవరైనా అక్కడ ఒత్తినారంటే మీ స్టేటస్ కానొస్తది. ఆ స్టేటస్‌లో మీరు ఎర్నింగ్ గినక పెడితే, అవును ఈయన ఎర్నింగ్ గూడా బాగా చేస్తున్నాడు గదా! అవును గవర్నమెంట్ సర్టిఫైడ్ ఉంది. ఇంగా బాగా ఎర్నింగ్ చేస్తున్నాడు. మేము గూడా ఒకేలా స్టార్ట్ చేస్తే ఎట్నో ఒకటి అమౌంట్ అరేంజ్ చేసి స్టార్ట్ చేస్తే మనకు గూడా బావుంటదని వాళ్ళు గూడా స్టార్ట్ చేస్తారు. చాలా మంది ఉంటారు. ఇట్లా స్టార్ట్ చేస్తారు. అంటే మాక్సిమం పర్సన్స్ అనేది దీంతోనే స్టార్ట్ చేస్తారు. ఫాలో అప్ మార్కెటింగ్‌తో. ఓకేనా? ఇవి 2 మామూలుగా ఫండా మీరు యూజ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేటస్ మార్కెటింగ్, సెకండ్ ఆఫ్ ఆల్ ఫాలో అప్ మార్కెటింగ్. ఈ 2 మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేసినారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు మామూలుగా జస్ట్ ఇది నేను డైరెక్ట్‌గా సేల్స్ కోచింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఎందుకంటే మాక్సిమం పర్సన్స్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళే. అంటే ఆల్రెడీ బిజినెస్ అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటిదో చాలా మందికి తెలుసు ఆల్రెడీ. అందుకు నేను స్టార్టింగ్ నుంచి తీసుకోలేదు. జస్ట్ మిడిల్ నుంచి నేను జస్ట్ బిజినెస్ సేల్స్ మార్కెటింగ్ అంటే ఏంది? సేల్స్ ఎలా చేయాలా? అయి తీసుకున్నాను. కానీ తొందరలోనే నేను స్టార్టింగ్ కాడ నుంచి అసలు ట్రైనింగ్స్ అంటే స్టార్టింగ్ ఎలా అయితదో, ఎలా మేము స్టార్ట్ చేయాలా, అక్కడి నుంచి జస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ బిల్డింగ్ కాడ నుంచి అంతా తీసుకుంటా అంతా పోతాను. ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అవన్నీ సాల్వ్ చేస్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను. మామూలుగా ఇది స్టార్ట్ చేసినాక 1 మినిట్. ఓకే. ఆ! అయితే ఇది మామూలుగా మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, ఇది బిజినెస్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, స్టార్ట్ చేసినాక మీకు అసలేం అర్థం కావు. అసలేం చేయాలా? ఎలా చేయాలా? అనేది స్టార్టింగ్‌లో మీకు చాలా తక్కువ అర్థమయ్యేది. అంతగా అర్థం కాదు. కానీ మీరు చిన్నగా చేసుకుంటా పోతే మీరు ఎవరితో అయితే జాయిన్ చేసుంటారో, మీ స్పాన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరేమైనా అడిగితే వాళ్ళు మీకు చాలా వరకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చాలా వరకు మీకు హెల్ప్ కూడా చేస్తారు. తర్వాత అక్కడి నుంచి మీ అక్కడి నుంచి మీరు లీడ్ జనరేషన్ స్టార్ట్ చేస్తారు. లీడ్ జనరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్నగా సేల్స్ క్లోజింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? సేల్స్ క్లోజింగ్ అనేది ప్రాసెస్ మీకు చిన్నగా మాట్లాడుకుంటా పోతే అది కూడా క్లోజ్ అయితాది. సెకండ్ ఏంటంటే మీకు మీకు ఎప్పుడైతే లీడ్స్ డైరెక్ట్ వాట్సాప్‌కి వస్తుందో, డైరెక్ట్ లీడ్స్ వాట్సాప్‌కి రావాలంటే డైలీ రెగ్యులర్ మినిమమ్ ఒక రీల్ అన్నా పెట్టాలా. ఓకే. రీల్స్ ఎడిటింగ్ కూడా మేము తొందరగానే మీటింగ్స్ పెడతాను. రీల్స్ ఎడిటింగ్ అవన్నీ ఎలా చేయాలనేది తొందరలోనే అన్ని మీటింగ్స్ ఉంటాయి మామూలుగా. ఓకేనా? అయితే రీల్స్ మినిమమ్ డైలీ ఒకటన్నా రీల్స్ పెట్టాలా. డైలీ ఒకటన్నా మినిమమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెట్టాలా. అక్కడి నుంచి ఏమైతదంటే మీ వాట్సాప్‌లో డైరెక్ట్‌గా చాలా మంది మెసేజ్ పెడతారు. మీ వాట్సాప్‌లోనే కాదు మీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా మంది మెసేజ్ పెడతారు. అవును నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలా. మీరు ఎలా చేస్తారో నాకు కూడా చెప్పండి అని. అలా పెట్టినప్పుడు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే వాట్సాప్‌లో రమ్మనండి. అదే వాట్సాప్‌లో డైరెక్ట్ వచ్చినాక వాట్సాప్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ సేవ్ చేయించుకోండి. నంబర్ సేవ్ చేయించుకున్నాక ప్రెజెంటేషన్ వీడియో వాళ్ళకి పెట్టండి. ప్రెజెంటేషన్ వీడియో చూసినాక ఏమైనా వాళ్ళకి డౌట్ ఉంటే ఆ డౌట్ వాళ్ళకు క్లియర్ చేయించండి. తర్వాత వాళ్ళే ఇంగా కొన్ని రోజులకు ఒకేలా వీలైతే వాళ్ళక్కడ ఏమైనా అమౌంట్ ఉన్నా వాళ్ళు ఆ రోజుకే స్టార్ట్ చేస్తారు. ఒకేలా వాళ్ళు అది వీలు కాకుంటే వాళ్ళక్కడ అమౌంట్ లేకున్నా గూడా వాళ్ళు కొన్ని రోజులకు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఎందుకంటే అప్పుడు స్టేటస్ మీరు చూస్తారు. మీ ఫాలో అప్ పెట్టి ఫాలో అప్ వల్ల మీ స్టేటస్ చూడడం వల్ల గవర్నమెంట్ సర్టిఫికేట్ చూడడం వల్ల వాళ్ళకు బిలీవ్ అనేది వస్తుంటది. ఓకేనా? సడెన్‌గా బిలీవ్ రావడం అంటే కష్టం. కానీ చిన్నగా బిలీవ్ రావడం అంటే రావచ్చు. ఓకేనా? అయితే చిన్నగా వాళ్ళకు బిలీవ్ వచ్చినాక ఒకసారి నమ్మకం వచ్చినాక మీ పైన మీతో స్టార్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గూడా చాలా మందికి డౌట్ ఉంటది. ఎవరితోనైనా కాల్‌తో మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే కాల్ చేస్తాం. ఓకేనా? కాల్ చేసినాక మాట్లాడేటప్పుడు అక్కడ గూడా చాలా మందికి ప్రాబ్లమ్ ఏమొస్తుంటదంటే కాల్‌తో మాట్లాడడం ఫస్ట్ ఏం మాట్లాడాలా? ఎలా మాట్లాడాలా? వాళ్ళకి అసలు ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? మాకు అర్థం గాదు. ఓకేనా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలా. మీరు గూడా ఎలాగైనా జాయిన్ అన్నారు గదా! మీరు అలాగే వేరే వాళ్ళతో మెసేజ్ పెట్టింటారు వాట్సాప్‌లో. ఎవరికైనా మీరు గూడా వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి వచ్చింటాడు ఇక్కడికి. ఓకేనా? అంటే ఫస్ట్ మీరు వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ పెట్టినప్పుడే ఇక్కడ ఉన్నాడు. ఎవరికైనా మీరు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టింటారు. లేకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టింటారు. వారు ఎలా సేల్స్ క్లోజింగ్ చేసినారు? వాళ్ళు మిమ్మల్ని ఎలా క్లోజ్ చేశారు?
వాళ్ళు మిమ్మల్ని ఎలా మాట్లాడినారు అవన్నీ అబ్జర్వేషన్ అప్పుడు ఒకేలా ఉండింటే ఇప్పుడు కూడా మీరు బాగా అలాగే అబ్జర్వ్ చేసి అలాగే మీరు కూడా ఇన్కమ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ మీ కాడికి లీడ్ వచ్చినాక నంబర్ సేవ్ చేసుకోండి. ప్రెజెంటేషన్ వీడియో చూపించండి. తర్వాత ఒకేలా ప్రెజెంటేషన్ వీడియో చూసినాక ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే డైరెక్ట్ కాల్‌కి పెట్టండి. కాల్‌లో ఫస్ట్ మీరు అది అడగొచ్చు. మీకేమైనా బిజినెస్ అర్థమైందా? మీరు ప్రెజెంటేషన్ వీడియో చూసినారు కదా! మీకేమైనా బిజినెస్ అర్థమైందా? వాళ్ళు మామూలుగా చాలా మందికి అర్థమైంటది. చాలా మందికి అర్థం కాయుండదు. ఎందుకంటే మామూలుగా అది బిజినెసే లాంటిది అర్థమైనా గూడా వాళ్ళకు అంతగా అర్థం కాలేదు అంటే చాలా చాలా మంది అట్నే అంటారు. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ గదా! అది ఇది. కాబట్టి ఎక్కువ మంది ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకూడదంటారు. ఎందుకంటే ఆన్‌లైన్ ఎవరికైనా డబ్బులు పెడితే ఎవరికైనా డబ్బులు పెడితే పోతాదేమో డబ్బులు అది ఇది అని చాలా మంది అట్లా అనుకుంటుంటారు. అయినా మనకు తెలుసు ఇది రియల్ వర్క్. మేము బాగా దీనిలో చాలా మంది వర్క్ చేస్తున్నారు. దీనిలో బాగా అందరికి ట్రైనింగ్స్ కూడా ఉంటుంది. దీనిలో బాగా అందరూ వర్క్ కూడా చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లీడ్స్ వచ్చినాక వాళ్ళని మేము క్లోజ్ చేసినాక వాళ్ళు అంత అంటే సారీ నాకంతగా తెలుగు కూడా రాదు. నేను కూడా ఫస్ట్ టైమ్ తెలుగు మీటింగ్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు కూడా అంత కొంచెం ఉంది. ఓకే. ఫస్ట్ టైమ్ నాది తెలుగు మీటింగ్ తీసుకోవడం. ఓకే. నో ప్రాబ్లమ్. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే. అయితే మీరు కాల్ పైన తీసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగండి ఏమి అడగాల? మీకు బిజినెస్ అర్థమైందా? మామూలుగా ఎక్కువ పర్సన్స్‌కి ఏమంటారంటే తెలుగు అర్థం కాదు. ఓకేనా? ఒకవేళ తెలుగు అర్థం కాకపోయుంటే మీరు వాళ్ళకు బిజినెస్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. బిజినెస్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాలి కదా! ఆ! బిజినెస్ ఏంటిది? అంటే మీకు చాలా మందికి తెలిసిన వాళ్ళే ఉంటారు. బిజినెస్ అంటే మామూలుగా అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటిది? ఎవరికైనా మీరు కంపెనీ ఏమైనా ప్రొడక్ట్ వస్తది. ఇక్కడ మామూలుగా కోర్సెస్ ఉంటది. ఓకేనా? ఇక్కడ 5 కోర్సెస్ ఉంది. ఆ 5 కోర్సెస్‌ని మీరు ఫస్ట్ ఒకసారి పర్చేజ్ చేయాలా. ఎప్పుడో ఫస్ట్ ఒకసారి మీరు కొనాలా. అదే కొన్నాక ఒకసారి అంటే ఒకసారి జాయిన్ అయినాక యాదొక ప్యాకేజ్‌తో జాయిన్ అయినాక వేరే వాళ్ళకు జాయిన్ చేపియాలా. నార్మల్ ఫండా మేము మీకు అర్థం చేసే లోపల ఈ జాయిన్ అని చెప్తాను. వేరే వాళ్ళకు జాయిన్ చేపియాలా. ప్యాకేజ్‌తో మీరు జాయిన్ చేపిస్తారో దానికొక ఒక ప్రైజ్ ఉంటది. ప్రైజ్‌తో పాటు ఒక కమిషన్ ఉంటది. మీరు ఇంత ప్రైస్‌తో జాయిన్ చేపిస్తే మీకు ఇంత కమిషన్ వస్తది. అంటే 5500 ఒక ప్యాకేజ్ ఉంది ప్లాటినం ప్యాకేజ్. మీరు ఆ ప్యాకేజ్‌తో వేరే వాళ్ళకి ఎవరితోనా జాయిన్ చేపిస్తే మీకు 4300 వస్తది. అట్లా మీరు వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. బిజినెస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందు ఉన్న వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీ లీడ్స్‌కి వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. తర్వాత అయినా వాళ్ళు అంటే అంతగా ఉండదు. తర్వాత మీరు దీని గురించి మన కంపెనీ గురించి చెప్పండి. ఇదో మన కంపెనీలో మన కంపెనీ అనేది గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ. కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఫేక్, ఫ్రాడ్ అనేది కాదు. ఎందుకంటే డైరెక్ట్ గవర్నమెంటే మనకు సర్టిఫికేట్ ఇచ్చింది. రియల్ కంపెనీ అనేసి గవర్నమెంటే మనకు సర్టిఫికేట్ ఇచ్చిందని. తర్వాత ఇక్కడ ఇది మనకు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చిందా? తర్వాత మేము వాళ్ళకు లీడ్స్‌ని ఏమైనా అడిగితే అడగొచ్చు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంటే కొంచెం ఫ్రెండ్‌షిప్‌గా బిల్డింగ్ చేస్తున్నాం కదా! ఫ్రెండ్‌షిప్ బిల్డ్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. యాస్ ఫ్రెండ్‌షిప్ కూడా బిల్డ్ చేస్తే అక్కడ ఏమైతదంటే మామూలుగా లీడ్‌కి ఏమనిపిస్తదంటే వీడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్కనే ఉన్నారు. మన లెక్కనే వీడు కూడా ఉన్నాడు. మన లెక్కనే ఎర్నింగ్ అంటే స్టార్టింగ్‌లో మన లెక్కనే ఉన్నాడు. కానీ ఇప్పుడు వీడు కూడా బాగా ఎర్నింగ్ చేస్తున్నాడు కదా! అయితే నేను గూడా ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ పెడితే నేను గూడా ఎర్నింగ్ బాగా చేసుకోవచ్చు వీళ్ళ కానీ వాళ్ళు లీడ్స్ గూడా అట్లా అనుకుంటుంటారు. వాళ్ళు గూడా స్టార్ట్ చేయవచ్చు మనతో పాటు. ఇది నేను చెప్పేది అర్థమైతుందా కొందరికన్నా? అంటే ఎందుకంటే నాకంతగా తెలుగు రాదు. నేను ఫస్ట్ టైమ్ తెలుగు మీటింగ్ తీసుకుంటున్నాను కాబట్టి అంతా చెప్తున్నాను. ఎవరికైనా అర్థమైతుందా అందరికి? నేను చెప్తున్నది? ఒకసారి చాట్ బాక్స్‌లో క్లియర్ చేయండి చాట్ బాక్స్‌లో. నేను చెప్తుండేది అర్థమైతుంది గదా మీ అందరికి? ఇప్పుడు 17 మెంబర్స్ ఉన్నారు. యాదో ఒక వీడియో రికార్డ్ చేసుకోండి. ఓకే. 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 దీంతో పాటు ఇప్పుడొకటి మీరు జస్ట్ ఒక వీడియో రికార్డ్ చేసుకోండి. తర్వాత అచీవర్ జోన్ గురించి మీరు మీ స్టేటస్, మీ స్టోరీ పెట్టండి. అచీవర్ జోన్‌లో మేము తెలుగు ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామనేసి మీరు ఒక వీడియో రికార్డ్ చేసుకోండి. నార్మల్‌గా వీడియో రికార్డ్ చేసి స్టేటస్, స్టోరీ అవన్నీ పెట్టండి. అనేసి మీరు స్టేటస్, స్టోరీ పెట్టినారు కదా! ओके, ओके संजीव भाई आपको क्या समझ में आ रही है? चलो यार सही है फिर। ओके चलो। సరే. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్క్రీన్ షాట్ అవన్నీ తీసి పెట్టుకోండి. స్క్రీన్ షాట్ అన్నా ఒక ప్రాపర్ వీడియో రికార్డ్ అన్నా చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటింగ్‌కి. ఎందుకంటే మాక్సిమం ఇప్పుడు ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ చివరి అనేది ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్. తెలుగు అఫీషియల్‌గా తెలుగు ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తుండేది. ఎందుకంటే ప్లాట్‌ఫార్మ్‌లో మీరు చూసినా తెలుగు ట్రైనింగ్స్ అసలు ఉండవు ఎక్కడైనా. కాబట్టి ఇక్కడ ఒక స్క్రీన్ రికార్డింగ్ తీసి పెట్టుకోండి. మన చివరి జోన్‌లో తెలుగు కూడా ట్రైనింగ్స్ పెడతాం అనేసి చెప్పేసి మీరు స్క్రీన్ షాట్ కూడా పెడితే చాలా మంది అక్కడ కూడా జాయిన్ చేస్తారు. ఎందుకంటే తెలుగు ట్రైనింగ్ పెట్టడం వల్ల అది చాలా ఇంపార్టెంట్. అది ఎవరు కంపెనీలో పెట్టరు తెలుగు ట్రైనింగ్స్. కానీ మేము పెడతాను. అరే భాయ్! చలో సही है, सही है. ఓకే. సరే. అయితే ఇప్పుడు మేము నెక్స్ట్ వెళ్తాము.
సేల్స్ క్లోజింగ్‌లో మేము ఇంతవరకు చాలా వరకు తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేటస్ మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టేటస్ వాళ్ళు చూస్తూ ఉంటారు. అప్పుడు ఈ స్టేటస్ చూస్తేనే వాళ్ళకి తెలుస్తది. ఇప్పుడు మేము ఇన్‌కమ్ చేస్తున్నామా లేదా? మేము ఏ రోజు ఎంత ఇన్‌కమ్ చేసినది వాళ్ళకి స్టేటస్ పెడితేనే తెలుస్తది. ఎవరైనా మనతో స్టార్ట్ చేస్తున్నారా లేదా? మేము ఊరికే అంటున్నామా అనేసి మేము వాళ్ళకి స్టేటస్ పెడుతుంటే ఎవరైనా మనతో జాయిన్ చేస్తున్నారో వాళ్ళకి స్క్రీన్‌షాట్ తీసి స్టేటస్ పెట్టినామా? లేకుంటే యాదో ఒక సాంగ్ పెట్టి స్టేటస్ పెట్టినామో అప్పుడు మేము స్టేటస్ పెడితేనే ముందు మన లీడ్స్ వాళ్ళకి తెలుస్తది. ఓకేనా? సెకండ్ థింగ్ ఏందంటే ఫాలో అప్ మార్కెటింగ్. ఫాలో అప్ అంటే ఒక బ్రాడ్‌కాస్ట్ నార్మల్లీ క్రియేట్ చేసి అక్కడ మెయిన్‌లీ మేము బ్రాడ్‌కాస్ట్‌లో వీక్లీ మినిమమ్ 2 టైమ్స్ అన్నా అక్కడ ఏమైనా మెసేజ్‌లు అవి పెడుతుంటే వాళ్ళకి గుర్తుంటది. అంటే వీడొకడు ఆన్‌లైన్ ఇన్‌కమ్ చేస్తుంటాడని వాళ్ళకి ఒక గుర్తుంటది. ఓకే. సెకండ్ ఇది మేము చేసినాం. థర్డ్ ఎలా ఫస్ట్ లీడ్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి అని మీకు గూడా నేను చెప్పినాను. ఫస్ట్ లీడ్ వచ్చినప్పుడే మీరు నార్మల్‌గా ఒకటి క్రియేట్ చేసుకోండి. ఒక ప్రాంప్ట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్ అంటే ఏంటి? నార్మల్‌గా అక్కడ ఆహ్, ఏం జెప్పాలా? మామూలుగా ఒక ప్రాంప్ట్ అని ఉంటది. జస్ట్ ఒక పారాగ్రాఫ్ లెక్క మీరు ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. నా పేరు ఇది ఇప్పుడు మీరు గూడా ఒకేలా నా లెక్కనే ఆన్‌లైన్ ఇన్‌కమ్ చేయాలనుకుంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నంబర్ సేవ్ జేసుకోండి. దాన్ని ఒక స్క్రీన్‌షాట్ పెట్టండి. తర్వాత నేను మీకు నెక్స్ట్ ప్రాసెస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఇలా ఒకటి మీరు ఒక ప్రాంప్ట్ అని క్రియేట్ చేయండి. ఎవరైనా మీకు మెసేజ్ పెడితే ఒకవేళ మీకాడ వాట్సాప్ బిజినెస్ ఉండింటే అది ఆటోమేటిక్‌గా వాళ్ళకలా మెసేజ్ పోతది. ఒక వాట్సాప్ బిజినెస్‌లో ఒక ఆప్షన్ ఉంటది. ఆటో మెసేజ్ అని. ఓకేనా? వాళ్ళకి ఆటోమేటిక్‌గా వాళ్ళకాడ మెసేజ్ పోతది. వాళ్ళకి మెసేజ్ పెట్టినారా మీ కాడికి హాయ్ ఏదో ఒకటి మెసేజ్ పెడతారు. వాళ్ళకాడ ఈ మెసేజ్ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతది. మెసేజ్ వాళ్ళ కాడ పోయినాక తర్వాత వాళ్ళు మెసేజ్ చదివి సరే నేను కూడా ఇన్‌కమ్ చేయాలి కదా! ఒకేలా వాళ్ళు నంబర్ సేవ్ చేసి స్క్రీన్‌షాట్ తీసి మీ కాడ పెట్టినాక ఆ ప్రాసెస్ అయినాక, తర్వాత మీరు వాళ్ళకు ప్రెజెంటేషన్ వీడియో ఒకేలా ఇప్పుడు రెడీ కాలేదు. కానీ రెడీ అయినాక మీరు ప్రెజెంటేషన్ వీడియో సెండ్ చేయొచ్చు. ఇప్పుడైతే మీరు జస్ట్ అంటే ఇప్పుడు రేపు ప్రెజెంటేషన్ వీడియో కాకముందు మీరు వాళ్ళకు పీడీఎఫ్ అనేది సెండ్ చేయొచ్చు. ఆ చివరి జోన్ పీడీఎఫ్ ఉంది గదా! పీడీఎఫ్ నేను గ్రూప్‌లో సెండ్ చేస్తాను తెలుగు గ్రూప్‌లో. ఒకేలా మీరందరూ తెలుగు గ్రూప్‌లో జాయిన్ చేయకపోయింటే తెలుగు గ్రూప్‌లో జాయిన్ చేసుకోండి. నేను ఆ తెలుగు గ్రూప్‌లో పీడీఎఫ్ అనేది సెండ్ చేస్తాను. ఓకేనా? పీడీఎఫ్ పెట్టండి. మామూలుగా వాళ్ళకందరికీ పీడీఎఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ సేవ్ చేసినాక వాళ్ళకి పీడీఎఫ్ సెండ్ చేయండి. పీడీఎఫ్ సెండ్ చేసినంబడే వాళ్ళని అడగండి. మీరిప్పుడు ఫ్రీగున్నారా? నేను మీతో కాల్ చేయొచ్చా? అని ఒకసారి అడగండి. ఓకేనా? వాళ్ళు సరే ఫ్రీగున్నాను, లేను ఏమైనా అంటారు. వాళ్ళెప్పుడు ఫ్రీగున్నా ఒకసారి మీరు వాళ్ళకు కాల్ చేయండి. ఒకేలా సరే అంటే మీరు అప్పుడే డైరెక్ట్‌గా వాళ్ళకు కాల్ చేసేయండి. ఒకసారి వాళ్ళు కాల్ ఎత్తినాక ఓకేనా? ఒకసారి వాళ్ళు కాల్ ఎత్తినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి మీరు పీడీఎఫ్ చదివినారా? ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగండి పీడీఎఫ్ చదివినారా? పీడీఎఫ్‌లో మీకు ఏం అర్థమైంది? పీడీఎఫ్ మామూలుగా ఇంగ్లీష్‌లో ఉంది. ఎవరికన్నా అర్థమైతది పీడీఎఫ్. పీడీఎఫ్ ఏమి హిందీలో అట్లా ఏం లేదు. కాబట్టి ఇంగ్లీష్‌లో ఉంది. ఎవరికైనా పీడీఎఫ్ అర్థమైతది. ఒక్కసారైనా చదివినా ఎవరికి అర్థమైతది. పీడీఎఫ్‌లో ఏముందంటే నార్మల్‌గా ఫస్ట్ పీడీఎఫ్‌లో స్టార్టింగ్‌లోనే ఉంది. మామూలుగా ఆ చివరి జోన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. తర్వాత తర్వాత ఆ చివరి జోన్‌లో ఏముంటది అవి కొంచెం ఆ చివరి జోన్ గురించే మామూలుగా దాంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండేది. తర్వాత చివరి జోన్‌లో ఎన్ని ప్యాకేజెస్ ఉంటది. ఒక్కొక్క ప్యాకేజ్‌లో కోర్సెస్ ఉంటది. ఒక్కొక్క ప్యాకేజ్‌కి ఎంత చార్జ్ ఉంటది. ఎంత కమిషన్ ఉండేది. దాంట్లో ఉంది. అవన్నీ దాంట్లో ఉంది. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు చేసినాక మీరు కాల్ చేసినాక మీరు అడగండి. మీరు పీడీఎఫ్ చూసినారా? పీడీఎఫ్‌లో మీకేం అర్థమయింది? తర్వాత వాళ్ళు ఏమైనా అర్థమైతే వాళ్ళు చెప్తారు. అర్థం కాకపోయింటే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. మనది ఇది బిజినెస్ మేము ఇలా చేస్తాము. ఇలాగ నేను ఇంతవరకు ఇన్‌కమ్ చేశాను. మా స్పాన్సరు వీను ఈయన ఇంత ఇన్‌కమ్ చేసినారు. ఎవరైనా సరే మా ఫార్మ్ మీరు ఎప్పుడైనా మీకేమైనా ప్రాబ్లమ్ ఉన్నా మీకు తొందరగా సాల్వ్ చేస్తాము. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ M5 ఫ్రాడ్ అవి అట్లా ఏముండదు. ఎందుకంటే మన కంపెనీని గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది. గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ. అట్లాంటిది ఏమి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకేనా? ఫ్రాడ్ అనుకుంటున్నారంటే అట్లాంటిదేం కాదు. మీకేమైనా ప్రూఫ్స్ కావాలన్నా మీరు చాలా మంది ఇన్‌స్టా ఐడీస్ ఉంటది. ఓకేనా? ఇన్‌స్టా ఐడీ ఇవ్వచ్చు. ఇన్‌స్టా ఐడీకి పోయి మీరు ప్రూఫ్స్ ఏమైనా చూడాలంటే చూడొచ్చు. ఓకేనా? లేకుంటే మీరు డైరెక్ట్‌లో అచీవర్డ్ జోన్ అనే ఒక ఇన్‌స్టా ఐడీ ఉంది. అచీవర్డ్ జోన్ ఇన్‌స్టా ఐడీ ఆఫీషియల్‌ది. అచీవర్డ్ జోన్ ఆఫీషియల్ ఇన్‌స్టా ఐడీ అన్నా వాళ్ళకి పంపియొచ్చు. ఇదిగోండి ఇది అచీవర్డ్ జోన్ ఒక ఆఫీషియల్ ఇన్‌స్టా ఐడీ. దీనిలో మీరు హైలైట్స్‌లో పోయి చూడండి. ఎంతమంది ఎంతో ఇన్‌కమ్ చేస్తున్నారు. మీరు గూడా అలాగే ఇన్‌కమ్ చేసుకోవచ్చు అని వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకేనా? వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు గూడా బాగా వాళ్ళకు అంటే అప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మామూలుగా మీరు ఇప్పుడే మీ కాడికి లీడ్స్ వచ్చినారా? మీరు ఇప్పుడే కాల్ పైన మాట్లాడినారా? ఇంక అప్పుడే సడెన్‌గా స్టార్ట్ చేయడం అంటే అట్లాంటిది వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అంతగా ఎవరు ఉండరు. ఓకేనా? కానీ అదే మీకు కొంచెం వాళ్ళకి కొంచెం టైమ్ ఇచ్చి అంటే వాళ్ళు స్టేటస్ చూస్తారు. మన ఫాలో అప్ తీసుకుంటూ ఉంటాం. టైమ్‌గా మనం ఫాలో అప్ తీసుకుంటుంటే వాళ్ళు తొందరగాలోనే మన స్టార్ట్ గూడా చేస్తారు. ఓకేనా?
అంటే తొందరగాలోనే అంటే అంత కాదు. మేము స్టేటస్ చూసి కొన్ని రోజులకు మేము ఫాలో అప్ తీసుకుంటుంటే అట్లా కొన్ని రోజులకు వాళ్ళు ఆటోమేటిక్‌గా మన కాడనే మెసేజ్ పెడతారు. అన్న నేను కూడా ఇన్‌కమ్ చేయాలా చెప్పండి ఏం చేయాలా అనేసి వాళ్ళు కూడా మెసేజ్ పెడతారు. ఓకే. 10 మినిట్స్ ఉంది ఇంగా మీటింగ్‌కు 10 మినిట్స్‌కి మీటింగ్ అయిపోతుంది. ఓకే. సరే. అయితే ఇది నేను చెప్తుండేది బిజినెస్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్స్ ఎలా రావడం. అది చాలా మందికి ఎంతమందికి అసలు తెలుసు లీడ్స్ అంటే ఏంటిది? మేము ఇక్కడ వర్క్ ఎలా చేయాలని ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఎంతమందికి తెలుసు అది ఫస్ట్ చెప్పండి. తర్వాత ఎంతమందికి తెలియదు. ఒకవేళ తెలిస్తే యెస్ అని టైప్ చేయండి. తెలియకుంటే నో అని టైప్ చేయండి. ఎంతమందికి అసలు వర్క్ అంటే ఏంటిది? ఎవరికన్నా తెలుసా? ఎవరికన్నా తెలియదా? తెలియకుంటే నో అని జస్ట్ టైప్ చేయండి. ఓకే. 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 అంటే ఇక్కడ చాలా మంది కొత్తోళ్ళే ఉన్నారని నేను అనుకుంటున్నాను. సరే. అయితే డోంట్ వరీ. ఇక్కడ నేను తొందరగాలోనే ఒక స్టార్టింగ్ నుంచి ఒక మీటింగ్ పెట్టుకుంటా పోతాను. ఓకే. ఇది చాలా మందికి తెలియదనుకుంటాను. సరే. అయితే నేను ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఒక మీటింగ్ పెట్టుకుంటా పోతాను. అసలు ఒక 10 డేస్ 10 డేస్ ఉండొచ్చు మీటింగ్. 10 డేస్ 12 డేస్ అట్లా మీటింగ్ ఉండొచ్చు. డైలీ ఈ టైంకి అంటే డైలీ 8 పీఎంకే సాయంత్రం ఉంటది. ఆ మీటింగ్‌లో ఫస్ట్ నుంచి నేను స్టార్టింగ్ చేసుకుంటా పోతాను. ఫస్ట్ ఏముంటదంటే మామూలుగా అసలు అచీవర్ జోన్ అంటే ఏంటిది? అసలు మేము ఇక్కడ ఎలా వర్క్ చేయాలా? మేము ఎలా ఇక్కడ ఇన్‌కమ్ చేసుకోవచ్చు? దాని గురించి ఫస్ట్ నేను చెప్తాను. తర్వాత ఉంటే ఉండొచ్చు. అచీవర్ జోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. దీనికంటే ఫస్ట్ ఉంటదంటే ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ మీకు బాగుండాలా. కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, లీడ్ జనరేషన్, సేల్స్ క్లోజింగ్, ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటే దీనిలో అసలు వర్క్ అనేది ప్రాసెస్ మొత్తం రోజు ఒక గంట మేము తీసుకుంటే అంటే 1 అవర్ ఉండదు. మామూలుగా 35 మినిట్స్ ఉంటది మీటింగ్. మెయిన్‌లీ 40 మినిట్స్ ఉంటది మీటింగ్. కానీ 8:35కు కంప్లీట్ అయిపోతది. ఓకేనా? 5 మినిట్స్ ముందు స్టార్ట్ చేస్తాం గదా! అందుకే 8:35కి కంప్లీట్ అయితది. అంతకుముందు అంటే రోజు ఒక 35 మినిట్స్ మీటింగ్ తీసుకుంటే, మీకు ఒక 12 డేస్‌లో అంతా నేను మీకంతా క్లియర్ చేసేస్తాను. ఓకేనా? బిజినెస్ ఏంటిది? ఎలా దీనిలో ఇన్‌కమ్ చేయాలా? బిజినెస్ అంటే అచీవర్ జోన్ అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకిస్తాను. ఈ తొందరలోనే నేను సండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ట్రైనింగ్ సీరీస్ అనేది. ఓకేనా? ఈ ట్రైనింగ్ సీరీస్ మీరు ఒకసారి చూసినాక, ఒకసారి ఒకవేళ రెగ్యులర్‌గా ట్రైనింగ్ సీరీస్‌లో మీరు ఒకసారి రెగ్యులర్‌గా ఉన్నాక, మీకు ట్రైనింగ్ గురించి అచీవర్ జోన్ గురించి మీకు అంతా తెలిసిపోతది. మీరు ఇన్‌కమ్ గూడా చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా? దీంతో పాటు అచీవర్ జోన్ అంటే ఏంటిది? అచీవర్ జోన్‌లో ఎలా ఇన్‌కమ్ చేయాలా? తర్వాత మీరు వేరే వాళ్ళని ఎలా జాయిన్ చేపియాలా? మీరు ఎలా ఇన్‌కమ్ చేయాలా? మీ డౌన్‌లైన్స్ ఉంటారు గదా! మీరు వేరే వాళ్ళని జాయిన్ చేపిచ్చుంటారు. వాళ్ళు గూడా వాళ్ళని ఎలా ట్రైనింగ్ ఇయ్యాలా? వాళ్ళు ఎలా ఇన్‌కమ్ చేయాలా? వాళ్ళని మేము గూడా ట్రైనింగ్ ఇస్తుంటాం. అది ఓకే. కానీ మాతో పాటు మీరు గూడా ట్రైనింగ్ ఇవ్వాలా. ఓకేనా? మీరు జాయిన్ చేపిచ్చిన వాళ్ళకు మాతో పాటు మీరు గూడా ట్రైనింగ్ ఇస్తుంటే అది వాళ్ళకొక కాన్ఫిడెన్స్ ఉంటది. అవును. మా స్పాన్సర్ మంచిది. మా స్పాన్సర్ ఓన్లీ ఫౌండర్స్ పైనే డిపెండ్ ఉండకుండా పర్సనల్‌గా మమ్మల్ని ట్రైనింగ్ ఇస్తుంది. పర్సనల్‌గా మమ్మల్ని నేర్పిస్తుంది. కాబట్టి అది గూడా ఒకటి మంచి ఆప్షన్స్ వస్తది. ఓకేనా? ఇంగా మీకు ఇప్పుడు ఇక్కడైనా ఈ మీటింగ్‌లో నేను ఇప్పుడు చాలా వరకు చెప్పినాను. చాలా మందికి అర్థం అయింటది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కొత్తోళ్ళున్నారు కాబట్టి చాలా మందికి అర్థం కాకపోయుండొచ్చు. అయినా నాది గూడా ఈరోజు ఫస్ట్ మీటింగే. కాబట్టి తెలుగులో ఫస్ట్ మీటింగే. హిందీలో అయితే నేను వందల మీటింగ్ ఇచ్చింటాను. తెలుగులో నాది ఫస్ట్ మీటింగ్ కాబట్టి నాకు గూడా అంత కాన్ఫిడెన్స్ రాలేదు. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ టైమ్ నుంచి ఇంకా బాగా చెప్తాను నేను. ఇక్కడ ఎంతమందికి అర్థమయింది? చాట్ బాక్స్‌లో ఒకసారి నాకు క్లియర్ చేసేయండి. ఇంగా మీకు ఏమైనా ఈ సెషన్స్ గురించి ఏమైనా డౌట్ ఉండింటే, ఆ డౌట్స్ మీరు ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు. డౌట్ లేనప్పుడు జస్ట్ క్లియర్ టైప్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే డౌట్ అడగండి. తర్వాత మీరు ఇన్‌కమ్ ఎలా చేయాలా అవన్నీ చిన్నగా నేను మీటింగ్స్ పెట్టుకుంటా పోతాను. అంటే ఒక రోజుకి అన్నీ పాసిబుల్ కాదు కదా! చిన్నగా అన్నీ అయితాది. డోంట్ వరీ. ఓకే. అర్న్ చేసుకోవచ్చు డైలీ. చూడండి మనీ ఎంత ఎర్న్ చేసుకోవచ్చు డైలీ అది ఏం లిమిట్ లేదు ఇక్కడ. ఇక్కడ అసలు లిమిట్ ఎందుకు లేదంటే, అది మీ పైన డిపెండ్ అవుతుంది. మీరు ఎంతమందిని జాయిన్ చేపిస్తున్నారు? మీరు ఎంతమందిని ఆ ప్యాకేజ్ సేల్ చేయగలుగుతున్నారు? అది టోటల్లీ మీ పైన ఉంటది. మీరు ఎంతమందిని చేసుకుంటే అంతవరకు మీరు మనీ డైలీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ కొందరుంటారు డైలీ 2000, 3000, 400, 500 ఎర్న్ చేస్తున్నారు. దీనిలో చాలామంది ఉన్నారు మంత్లీ అంటే ఒక్క రోజుకి చాలామంది ఉన్నారు 10,000, 20,000 నేను చాలామంది చూసిన ఒక్క రోజుకి 1,00,000 ఇన్‌కమ్ చేసేవాళ్ళు గూడా ఉన్నారు. 1,00,000 ఇన్‌కమ్ గూడా చేసేవాళ్ళు ఉన్నారు ఒక్క రోజుకే. కానీ ఇక్కడ ఏం లిమిట్ లేదు. మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ గురించి గూడా ఉంటుంది. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
మామూలుగా ఫ్రీలాన్సింగ్ అంటే నార్మల్లీ మేము ఏదైనా అంటే మీరు ఒక వెబ్‌సైట్‌లో చూస్తారు గదా! పీడీఎఫ్ ఉంటది గదా! పీడీఎఫ్‌లో ప్రతి ఒక్క పీడీఎఫ్‌లో ఒక కోర్సెస్ ఉంటది. ఆ కోర్సెస్ చూసినాక యాదో ఒక కోర్సెస్ నేర్చుకొని దానిపైనే మేము ప్రాపర్‌గా వర్క్ చేయడం దాన్నే ఫ్రీలాన్సింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వీడియో ఎడిటింగ్ ఉంది, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ నేర్చుకున్నారు. వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ ఒకసారి నేర్చుకున్నాక మీరు క్లయింట్‌ని పిలుచుకొని అంటే మీ కాడికి క్లయింట్ వస్తారు. అది యాడ్ అని ఉంటది. ఫేస్‌బుక్ అడ్వర్టైజ్‌మెంట్ అని ఉంటది. ఓకేనా? ఫేస్‌బుక్ యాడ్స్ నేర్చుకొని మీ కాడికి క్లయింట్స్ వస్తారు. ఒకేలా మీరు ఫేస్‌బుక్ యాడ్స్ నేర్చుకున్నా అది ఒక ఫ్రీలాన్సింగ్. తర్వాత మీరు వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ నేర్చుకున్నాక మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయొచ్చు. వర్క్ ఎలా చేయాలంటే మీరు ఫేస్‌బుక్ యాడ్ రన్ చేసి మీ కాడికి క్లయింట్ వస్తారు. క్లయింట్ వచ్చి మీరు వాళ్ళకు వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ అనేది చేసిస్తే వాళ్ళు మీకు అది హైలీ పే చేస్తారు. అంటే ఒక్కొక్క వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌కి ఒక 10,000, 20,000 లక్షలు కూడా చార్జ్ తీసుకుంటారు. చాలా మంది తీసుకుంటారు వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌కి. ఒక వెబ్‌సైట్ తయారు చేయడానికి మాక్సిమం ఒక 2 డేస్, 3 డేస్, ఒక 1 వీక్ వెబ్‌సైట్ పైన ఉంటది. ఎంతైనా పడొచ్చు. ఓకేనా? ఫేస్‌బుక్ యాడ్స్ అండ్ గూగుల్ యాడ్సెన్స్ గురించి ట్రైనింగ్ ఎలా ఇస్తారు ఫ్యూచర్‌లో తెలుగులో? ఫేస్‌బుక్ యాడ్స్ గురించి మామూలుగా ఇస్తాము. గూగుల్ యాడ్సెన్స్ గురించి తెలుగులో ఎందుకు ట్రైనింగ్స్ ఉండవంటే తెలుగులోనే కాదు హిందీలో కూడా గూగుల్ యాడ్సెన్స్ గురించి అంతగా ట్రైనింగ్స్ ఉండవు. అక్కడ కోర్సెస్ మేము ట్రై చేస్తాం పెట్టనీకి. ఎందుకంటే ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ అనేది దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడే మీరు అక్కడ డైరెక్ట్‌గా 20,000 అక్కడ క్రెడిట్ చేయాల. ఓకేనా? అప్పుడే మీరు గూగుల్ యాడ్సెన్స్ చేయగలుగుతారు. అక్కడ 20,000 అంటే స్టార్టింగ్‌లో ఎవరికాడ ఉండదు కాబట్టి అంత అమౌంట్ ఎవరు ఇవ్వలేరు. కాబట్టి అది కొంచెం ఎవరు అంతగా చేయలేరు. ఓకేనా? అది గూగుల్ యాడ్‌సెన్స్. అందుకే ఫేస్‌బుక్ యాడ్‌సెన్స్ అనేది ఇక్కడ ఫేమస్ అఫిలియేట్ ఇండస్ట్రీలో ఫేస్‌బుక్ యాడ్స్‌లో ఖచ్చితంగా ట్రైనింగ్ వస్తది. నేనే ఇస్తాను. యెస్. ఇక్కడ నేను ఫేస్‌బుక్ యాడ్స్‌కి పర్సనల్‌గా నేను ట్రైనింగ్ ఇస్తాను. గూగుల్ యాడ్‌సెన్స్‌కి ట్రైనింగ్స్ ఉండవు. ఎందుకంటే అక్కడ అమౌంట్ అనేది ఫస్ట్ ఎక్కువ క్రెడిట్ చేయాలి కదా! 20,000 అంటే ఎవరు అక్కడ చేయరు. కాబట్టి అది కొంచెం డిఫికల్ట్ అయితది గూగుల్ యాడ్‌సెన్స్. అది అందుకే ఉండదు మామూలుగా. ఎక్కడైనా చూసుకోండి అది గూగుల్ యాడ్‌సెన్స్ జస్ట్ కోర్సెస్ పెడతారు వెబ్‌సైట్‌లో. కోర్సెస్ అయితే మేము కూడా తెలుగులో పెడతాం వెబ్‌సైట్‌లో. కానీ పర్సనల్‌గా ఇలా ఎప్పుడైతే ఇలా మీటింగ్ జరుగుతుంది కదా! అలాగైతే గూగుల్ యాడ్‌సెన్స్ జరగదు. కానీ ఫేస్‌బుక్ యాడ్స్‌కి నేను పర్సనల్‌గా నేనే ఇస్తాను మీటింగ్. ఎవరైనా జాయిన్ చేస్తేనే మనకు అమౌంట్ వస్తది. ఎవరైనా జాయిన్ చేయకుంటే మనకు అమౌంట్ రాదు. అది జాయిన్ చేపియడం మేము నేర్చుకోవాలా. ఓకేనా? ఎలా చేపియాలా? ఎలా వాళ్ళతో మేము మాట్లాడాలా? ఎలా మాట్లాడితే వాళ్ళు మనతో జాయిన్ చేస్తారు? అవన్నీ నేర్చుకోవాలి స్టార్టింగ్‌లో. స్టార్టింగ్‌లో ఎవ్వరికీ ఇవి రాదు. అందరూ నేర్చుకోవాల్సిందే. ఓకేనా? స్టార్టింగ్‌లో ఎవ్వరికీ అది వచ్చేది అంటే కాదు. అందరూ నేర్చుకోవాల్సిందే. థాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ ఆల్సో. మీకు గూడా చాలా థాంక్ యూ. ఎందుకంటే మీటింగ్‌లో లాస్ట్ వరకు చాలా మంది ఉన్నారు. 13 మెంబర్స్ ఉన్నారు. ఇంగా అచీవర్ జోన్ బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ తెలుగు పీపుల్స్ కోసం. ఎందుకంటే ఇక్కడ నేను పర్సనల్‌గా తెలుగులో ట్రైనింగ్స్ ఇస్తాను. నాతో పాటు ఇక్కడ ఉన్న లీడర్స్ వాళ్ళతో గూడా నేను ట్రైనింగ్ చాలా వరకు ఇప్పిస్తాను. ఓకే. ఇంగా 2 మినిట్స్ ఉంది. టైమింగ్స్ 2 మినిట్స్‌లో ఆటోమేటిక్‌గా మీటింగ్ ఆఫ్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత ఈ వీడియో అనేది ఇది ట్రైనింగ్స్ అనేది దీనికొక వీడియో రికార్డ్ గూడా అయింది. ఆటోమేటిక్‌గా మేము వీడియో గూడా రికార్డ్ చేస్తున్నాము. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్‌లో పెడతాను. మీకు మీ తర్వాత ఈ వీడియో లింక్ అనేది యూట్యూబ్‌లో పెట్టినాక ఈ వీడియో లింక్ అనేది డైరెక్ట్ నేను గ్రూప్‌లో పెడతాను. ఆ గ్రూప్‌లో పెట్టినాక మీతో ఎవరైనా జాయిన్ చేసినప్పుడు మీరు ఈ లింక్ వేరే వాళ్ళకు పెట్టి, ఆ వీడియో లింక్ వేరే వాళ్ళకి పెట్టి మీరు వాళ్ళకి చెప్పొచ్చు. ఇదో సేల్స్ కోచింగ్ ఎలా చేయాలని. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ టు యూ ఆల్సో. డైలీ ఈ టైంకి మీటింగ్ ఉంటదా? డైలీ మీటింగ్ ఉండదు. వీక్లీ 2 టైమ్స్ మీటింగ్ ఉంటది. వెడ్నెస్‌డే అండ్ సండే. సండే అండ్ వెడ్నెస్‌డే డైలీ అంటే వీక్లీ 2 టైమ్స్ మీటింగ్ ఉంటది. అండ్ అది సిరీస్ వచ్చినప్పుడు మాత్రం డైలీ ఉంటది. అంటే డైలీ అంటే 12 డేస్ వరకు డైలీ ఉంటది. సిరీస్ వచ్చినప్పుడు మాత్రమే. రిమైనింగ్ డేస్‌లో ఓన్లీ 2 డేస్ ఉంటది. వీక్లీ 2 డేస్. రియల్లీ థాంక్ యూ బ్రోస్. నో వన్ కేర్స్ తెలుగు పీపుల్ బట్ మీరు తెలుగు పీపుల్స్‌ని ట్రైనింగ్ చేస్తున్నందుకు. ఓకే. థాంక్ యూ టు యూ గూడా. మీరు గూడా తెలుగు ఇక్కడ మన అచీవర్ జోన్‌ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ నేను అదే అనుకున్నాను. అచీవర్ జోన్‌ని టోటల్లీగా మేము తెలుగు ప్లాట్‌ఫార్మ్‌గా కన్వర్ట్ చేద్దాము. మొత్తం తెలుగు వాళ్ళనే మొత్తం అంటే ఇక్కడ ఉండాలా. టోటల్ తెలుగు ట్రైనింగ్స్ పెట్టడం గానీ, అవన్నీ నేను తెలుగులోనే స్టార్ట్ చేస్తాను చిన్నగా. ఓకేనా? సో, ఓకే. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మీటింగ్ ఎండ్ అవుతుంది. ఓకేనా? మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ ట్రైనింగ్‌కి మేము మళ్ళా కలుస్తాం సండే రోజు ఈ టైంకి 8:00కి మళ్ళా ఉంటది సండే రోజు. ఓకే. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ థాంక్ యూ. థాంక్ యూ.